హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను అమ్మాయి రాని. మేము బయటకు వెళ్తాం కాఫీ తెచ్చుకోవడానికి. ఇది కాఫీలో బయట. సో అదనమాట ఇంటరాక్షన్ మా అబ్బాయితో అయిపోయింది ఇంటరాక్షన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగమ్మిరాని. మీరందరూ ఎలా ఉన్నారు? నాకైతే కమెంట్ సెక్షన్లో చెప్పేయండి. నేనైతే చాలా చాలా బాగున్నాను. ఇంకొక వీడియోతో నేనైతే మీ ముందుకు వచ్చేసాను. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ ఎవరైనా చూస్తూ ఉంటే మీకు నచ్చితేనే వీడియోస్ అన్ని చూసి లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఆప్షన్ క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. దట్ నా వీడియోస్ మీరందరూ మిస్ అవ్వకుండా చూసేయచ్చు అనమాట. సో సమ్మర్ హాలిడేస్ డే 4 and 5 వీడియోతో నేనైతే మీ ముందుకు వచ్చేసాను. చెప్పాను కదా, వ్లాగ్స్ అయితే నేను అసలు షూట్ చేయట్లేదు అబ్బా, కొన్ని క్లిప్సే షూట్ చేస్తున్నా. ఈ వీడియో అంతా కూడా మా చెల్లె షూట్ చేసింది. ఎందుకంటే ఇది సండే వ్లాగ్ అండ్ మండే వ్లాగ్ నేను రెండు ఇక్కడ యాడ్ చేసేసాను. సమ్మర్ హెయిర్ కట్ అనమాట. మా పిల్లలకి స్కూల్ అయిపోయే వరకు ఉండి స్కూల్ అయిపోయిన తర్వాత కట్ చేపిద్దామని ఆపాము. అప్పటికే మా పెద్దోడికి బీభత్సంగా హెయిర్ పెరిగిపోయి దొరదొచ్చి చికాకుతో ఆ హెయిర్లో వాడు బలవంత హెయిర్కి పట్టేసి అసలు ఏమవుతుందో కూడా తెలియక ఇంకా హాలిడేస్ ఇచ్చిన 1 వీక్కి మేమైతే హెయిర్ కట్ చేసేసాము. కంప్లీట్గా చేయమంటే ఆయన వద్దన్నాడు అనమాట. సో అలా అయిపోయింది. ఫైనల్ హెయిర్ లుక్ అయితే ఇదనమాట. మా చెల్లి అయితే అరుస్తూనే ఉంది, ఇంకా కంప్లీట్గా చేద్దాము, చీదర పుడుతుంది, మళ్ళీ స్కూల్స్ స్టార్ట్ అయితే ఎలాగో చేయించాం కదా అని. అలా అయిపోయిందనమాట. ఇంకా లంచ్ టైం కూడా అయిపోయింది. మార్నింగ్ అంతా నాకు వాటర్ పట్టడం అదే సరిపోయింది. నేను వీడియోలో కనిపించలేదు. అండ్ ఆ రోజంతా కూడా ఎందుకో అసలు డల్గా అనిపించింది నాకైతే. అమ్మ అయితే మటన్ కర్రీ అండ్ టమాటా పచ్చిమిర్చి చట్నీ చేసింది, అందులోకి నెయ్యి అండ్ మటన్ కర్రీ 2 స్పెషల్స్ చేసింది. నాకు ఎందుకు ఆ రోజు మటన్ అంతగా తినాలని అనిపించలేదు. కొంచెం వేసుకొని తిన్నాను, అంత ఇంట్రెస్ట్గా కూడా అనిపించలేదు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ తెలుగమ్మాయి రాని. మేమందరం చాలా చాలా బాగున్నాం. ఇంకొక వీడియో మేము ముందుకు వచ్చేసాం. చూడండి, మౌరిగా ఐస్ క్రీమ్. ఇట్లాంటి ఐస్ క్రీమ్ మేము ఎప్పుడైనా తింటే ఇంట్లో కమెంట్ సెక్షన్లో చెప్పండి. బై బై, టేక్ కేర్. ఎలా ఉంది? బాగుంది. సూపరా? హ్యాపీ? ఓకే, ఒక ప్లేట్ తీసుకురండి, అమ్మమ్మకి ఇస్తా. అమ్మమ్మ కూడా ఇద్దరు కానీ. బంపర్ బంపర్ బాగుంది. మ్యాంగో పాప్సికల్ హోమ్ మేడ్ బాగుంది, అయిపోయింది కూడా. బాగుంది సూపర్. చెప్పండి. సో అదనమాట విషయం. మ్యాంగో పాప్స్కిల్ అయితే నేను చేశాను. మా పిల్లల కోసం కేక్ చేయాలని, ఐస్ క్రీమ్ చేయాలని, ఇంకా చాలా చాలా చేయాలని ఆన్లైన్ నుంచి నేను కొన్ని వస్తువులు అయితే తెప్పించేసుకున్నాను. నాకు 1500 అలా పడ్డాయి అనమాట. అవన్నీ ఆల్రెడీ పాప్స్కిల్స్ ఇంట్లో ఉండినవే. అసలు వస్తుందా రాదా అని ఒక 1 వీక్ నుంచి ట్రై చేస్తున్న వాటర్ పెట్టి. ఫైనల్లీ వచ్చేసిందబ్బా. సో అలా వాయిస్ వస్తుంది అనుకోకండి. ఫైనల్లీ మ్యాంగో పాప్స్కిల్ అయితే వచ్చిందనమాట. బాగుంది. నేను మిల్క్ మేడ్ వేసి చేశాను. అది చేసేటప్పుడు నేను వీడియో తీయలేదబ్బా, నైట్ చేశాను మా పిల్లలు పడుకున్నప్పుడు. నాకు ఎండకి వర్క్ సరిపోతుంది అండ్ బాగా చికాకుగా ఉండడం వల్ల కొన్ని చేసేటప్పుడు నేను అసలు వీడియోస్ కూడా తీయట్లేదు అనమాట. సో ఇంకా నీట్గా తినండి అని చెప్తున్నా. మా పిల్లలతో నేను కూడా తిన్న తర్వాత ఎంజాయ్ చేసేసాను. తప్పదు, షుగర్ క్రేవింగ్స్, స్వీట్ క్రేవింగ్స్ బీభత్సంగా వస్తున్నాయి. నాకు ఎందుకో తగ్గించుకుంటే మంచిదేమో అనిపిస్తుంది. బట్ మా పిల్లలతో పాటు ఇంక ఈ సమ్మరే కదా, తర్వాత ఎలాగో యాజ్ యూజువల్ డైట్ కంటిన్యూ అవుతుంది కదా అని నేను కూడా మా పిల్లలతో ఎంజాయ్ చేస్తూ అలా కానిచ్చేస్తున్నాను అనమాట. మా చెల్లి ఇంకా తినలేదు. మేము ముగ్గురం తిన్న తర్వాత మా చెల్లి తినింది. అమ్మ అయితే వద్దనిన తర్వాత తింటా అనింది. మొత్తం 6 అయ్యాయి అనమాట. మా డాడీ వచ్చి ఉంటే సరిపోయేది. మా డాడీ ఆ వీక్ రాలేదనమాట. సో మా డాడీ నేను చాలా మిస్ అవుతున్నా ఆ వీక్ అయితే. ఇంకా వ్లాగ్ అయితే నేను ఏం కంటిన్యూ చేయలేదు. నేనైతే మీకు బాయ్ బాయ్ చెప్పేస్తున్నా ఇక్కడ. కొన్ని పిక్స్ అండ్ మా అబ్బాయిది 4th డే 5th డే ఆన్లైన్ వర్క్ ఏంటనేది చూస్తారనమాట. ఇంక ఫైనల్లీ మేము దిగిన కొన్ని పిక్స్ ఇక్కడ. వాడికైతే కంటిన్యూస్గా డేకి 2 వర్క్ షీట్స్ ఇస్తున్నారనమాట కంప్లీట్గా. సో అవైతే కంటిన్యూ అవుతూ ఉన్నాయి. అండ్ మేమైతే ఇక్కడ కొన్ని స్టిల్స్ దిగాము. ఇంకా మ్యాంగో పాప్స్కిల్స్, ఐస్ క్రీమ్ చేశాను, ఇంకా కేక్ చేశాను అనమాట ఈరోజే. మా పిల్లలకి బాగా నచ్చింది. తప్పదు, కొన్ని వర్క్స్ ఉన్నా కొన్ని పెండింగ్ ఉన్నా మా పిల్లలకి ఏది కావాలంటే అది చేసి పెట్టాలని డిసైడ్ అయ్యాం కాబట్టి తప్పదనమాట. అలా ఇంక ఈ సమ్మర్ హాలిడేసే కదా, తర్వాత ఎలాగో చేయలేము. ఇంకా హరీబరీ తినలేరు. ఇంక వానాకాలం అలా వచ్చేస్తూ ఉంటుంది కాబట్టి. మా అబ్బాయి ఫోజ్ చూసారా, హెయిర్ కట్కు ముందు బీభత్సంగా ఈ రేంజ్లో ఉంది. తర్వాత
అలా ఉంటదనమాట మా అబ్బాయితో. అలా అలా అయిపోయింది. ఫైనల్ హెయిర్ లుక్ అయితే ఇట్లా వచ్చింది. ఆ హెయిర్ తీసేసాక అసలు మా పిల్లలా కాదా అన్నట్టు అనిపించిందనమాట. ఎందుకంటే లుక్ మొత్తం పోయింది. ఆ బలం అంతా హెయిర్‌లోనే ఉండిందేమో అనిపించింది. ఇప్పుడైతే మా అబ్బాయి ఆన్‌లైన్ వర్క్ మీరైతే చూసేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్. గుడ్ ఆఫ్టర్నూన్ మ్యామ్. నేను ఇవాళ మీరు నిన్న ఇచ్చారు హ్యాపీ సండే మ్యామ్. గుడ్ ఆఫ్టర్నూన్. మీరు నిన్న ఇచ్చారు కదా, ఆ వర్క్ని పూర్తి చేయలేకపోయాను. చాలా ఆడుకొని చెప్పలేకపోయాను. నాకు కొన్ని వర్డ్స్ వచ్చినాయి. ఐఎమ్ ఫస్ట్ క్లాస్ ఏ సెక్షన్. ఫస్ట్ క్లాస్ ఏ సెక్షన్. DRINK డ్రింక్. DRIVE డ్రైవ్. EAT ఈట్. FLOAT ఫ్లోట్. FLY ఫ్లై. FOLD ఫోల్డ్. FALLOW ఫాలో. GIVE గివ్. GO గో. HIT హిట్. HAP హిప్. హ్యాప్. ఇంకంతే మ్యామ్ నాకు వచ్చింది. రిమైనింగ్ వర్డ్స్ రేపు చెప్తాను మ్యామ్ చదివి. బాయ్ మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. సో చూసారుగా, ముందు రోజు వాడికి పెండింగ్ వర్క్ ఉందనమాట. ఆ స్పెల్లింగ్స్ అన్ని చెప్పమంటే ఆ రోజు చెప్పాడు. ఇంక సండే రోజు ఇచ్చిన వర్క్ అయితే ఇది ఈవినింగ్కి ఫినిష్ చేశాడు. ఈ డయాగ్రామ్ అయితే మా చెల్లె వేసింది, వాడు వేయలేదు. ఎంత ట్రై చేసినా వాడి వల్ల కాలేదు. మా చెల్లి వేసింది, ఇంకా కలర్స్ వేసి పెట్టేసామన్నమాట. ఈ వ్లాగ్ ఇంతే. ఇంక డే 5 అనమాట. చెల్లి ఆఫీస్కి వెళ్తుంది. ఆ రోజు నేను వ్లాగ్ ఏమి కంటిన్యూ చేయలేకపోయాను, బికాజ్ నేను సిక్కులో ఉండిపోయా. సమ్మర్ ఎఫెక్ట్కి బీభత్సమైన సిక్ అయ్యా అనమాట. ఈ కొంచెం క్లిప్ ఇక్కడ యాడ్ చేసేసా. సండే అండ్ మండే వ్లాగ్. చెల్లి వెళ్ళిపోయింది తర్వాత ఇంక నేను వ్లాగ్ ఏం షూట్ చేయలేదు. ఒక దాదాపు 3-4 డేస్ నేను ఇంకా లేవలేదనమాట సమ్మర్ సిక్నెస్కి. అలా అయిపోయింది. ఇంక మా చెల్లి వెళ్తుంటే అసలు ఏంటో మొత్తం వెళ్ళిపోయినట్టే ఫీల్ అయిపోతాను నేను, మా పిల్లలు. అలా ఒక ఎనర్జీ మా నుంచి వెళ్ళిపోతున్నట్టు ఫీల్ ఉంటుంది అనమాట. మీరు కూడా ఇలాగే ఎంతమంది మీలో ఇలా ఫీల్ అవుతారో డెఫినెట్గా నాకైతే కమెంట్ సెక్షన్లో చెప్పేయండి. మా పిల్లలు ముద్దులు పెట్టడము, జాగ్రత్తలు చెప్పడం, వదిలిపెట్టి రావడం ఇలా అవుతుంటుంది. నేను ఇవన్నీ చెప్పకపోయినా నా మనసులో ఉంటుంది అనమాట. అలా మా చెల్లెని మిస్ అవుతూ ఉంటా. డే 5 వ్లాగ్ ఒక క్లిప్ ఇక్కడైతే యాడ్ చేసేసా అంతే. డే 4 అండ్ డే 5 వ్లాగ్. డే 6 వ్లాగ్తో మళ్ళీ మీ ముందు ఉంటా. టుడే వీడియో అయితే ఇదే. మీకు నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, డోంట్ ఫర్గెట్ టు కమెంట్. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే సేఫ్, స్టే హెల్దీ, స్టే ట్యూన్డ్ టు తెలుగు అమిరాని. బాయ్ బాయ్, టేక్ కేర్.